ఇవల్ల ఈ రోజు కోరపల్లి గ్రామంలో బల్లవారింట్ల తండ్రి వీరయ్య తల్లి ఎల్లవ రామలక్ష్మణులోని ఇద్దరు కొడుకులగన్నారు కొడుకరారా కొడుక ఓరి కొడుక కౌరయ్య కొడుక కొడుకులు బతకన్నాని పుట్టడంత మనం చేసి 9 నామాలు వచ్చిన కొడుకు నీ కొడుకు కడుపు తిన్న చేసి కళ్ళు పెద్ద చేసి బంగుళాలు కట్టిన బాయిని తవ్విందా కొడుక నేను భూములు కొన్నాను బంగుళాలు కట్టి కట్టిన బిల్లుడిది రెండు బాజీలుడిది ఊరి కొడుక నేనుంటారు అయ్యా మీరు కుక్కకి అది 2 బుక్కడన్న వేస్తే మీ ఇంటి ముందర మీ పిల్లలు ఎత్తుకొని కుక్క కావాలి మేము కాస్తూర కొడుకు కూడలా కనకవ్వా ఇద్దరు కూడా నేనున్నాను మీరు బాయికాడికి పోయేస్తే వింటూ బాయికాడికి పోయేస్తే మీ బాధలు అడిగిననే అవ్వా తినకాడికి పోయేస్తే మీ తినలు అడిగినా నా బిడ్డ ఉంటుంది ఓ బిడ్డ చెబునమ్మా నేను పోతాను వింటూ నేను పోత ఉన్నా వింటూ రేపటి కల్లా ఆగరి పండుగ అందుకే అంటారు అవ్వా ఉన్న నాలే బువ్వ పాలు ఉన్న నాలే పాజము అవదతి పోతే బువ్వ గారు పాలు వడిది పోతే పాజము గారు ఉన్నప్పుడు ఆడాన బలం అయ్యి ఉన్నప్పుడు రూపాయి బలమే వింటూ అయ్యవేను ఆడాన బలం వేయింది అవ్వవేంది రూపాయి బలం వేయింది రేపు నువ్వు వస్తే అట్లుంటారు నీళ్ళంటారు తమ్ముడు ఉంటే తమ్ముడు ఇల్లంటారు ఏమిచ్చా ఇల్లంతా తిరిగి అవయ్యాలే రాని ఊరు బయట బిడ్డ అందలున్నే అవ్వా మా ముందు గాడి కత్తి మరి బాబు మీరు నన్నెందుకన్నవురా బాబు నన్నెందుకన్నవని నా మీద కోపవద్దే నా బొందల మీద ఎత్తుడుతో తెల్లా అయ్యే బిడ్డ కన్న తల్లిదండ్రులు ఇద్దరు కొడుకులు నా లెక్క అన్నారు ఆ కొడుకుల కొడుకు బహుగంతి మరి బంగుళాలు కట్టిండు ఓయరికలు తిన్న నా పిల్లలు పైనవు నువ్వు కొట్టవాగే అయ్యా నేను ప్రేమ కొద్ది పేరు పెట్టుకున్నానని వెంటనే పేరు మారువకు నా కొడుకులు తవ్వు తిన్నాడు ఎవరు బిడ్డవు ఎవరు కట్టమని నీ పొట్టు వేరు పట్టి నా కొడుకులే కొంత రేసు వ్యక్తి పడితే ముక్కడంత మారు ఆకురంగా పోతుంది కొడుకుల మొక్కం చూసి భార్య భర్తలు బయలు అడవి బాట పట్టుకొని ఏడుచుకుంటే 780 ఆమెడ దూరం వచ్చిండ్రు అక్కడ వాళ్ళకు సంతానం దొరికింది గాంభీరం శివాలయం కాడికి వచ్చిండ్రు శివాల కాడికి వచ్చి పొద్దుందాకా ఊళ్ళెడతారు పొద్దుకొచ్చి ఆ గుళ్ళె వండుకుంటారు ఎలుకలు తిన్న ఎలుకలు పోసిన కొడుకులు లేని బ్రహ్మతోని 2 కొడుకులు
సాదుకున్నందుకు నాకు ఒక కొడుకు, కన్నందుకు వాళ్ళకు ఒక కొడుకు. మీరు తిరిగి వస్తే మాకు చెరో కొడుకు. ఒకవేళ మీ మేనకాడ మా ప్రాణం పోతే ఇద్దరు కొడుకులు నీకు అని ఎల్లి వీరంగ ఎరగల నిన్న ఎరగల పోజమ్మ కొడుకులా అంటే చిన్న కొడుకు విక్రముడు 5వ తరగతి చదువుతాడు. అంటే పిల్లగాళ్ళు 16 ఏళ్ళ పిల్లగాళ్ళు. 10వ తరగతి చిన్న కొడుకు చదువుతాడు. పెద్దోనికి అక్షరం వస్తలేదే మాయమ్మ. ఇక వీనికి చదువు రాదు. ఎవలకు పెద్ద కొడుకు. చిన్న కొడుకు విక్రముడు 10వ తరగతి పాస్ అయ్యింది. వాడు సాధు కావాలని అల్లాడతాడు. అంతే కదా. 16 ఏళ్ళ కొడుకు సందర్భ పుస్తకాలు సంకల పెట్టుకొని పెద్దోడు పలక పట్టుకొని ఇంటికి వచ్చిండు. సార్ అంటాడు అన్నం దూరకంటాడు రేపటి నుంచి. అదే ఏమైతుంది చదువు వస్తలేదు. చదువు వస్తలేదే పలక మీద సార్ అట్టాలు పెట్టిస్తే గుండాలు పోయి గండాలు పోయి ఏమలాగా పిండాలు తీసుకొచ్చి పుస్తకాలు తీసుకొచ్చి రేపటి నుంచి బడి పోరు రాత పాడవడా గిట్లా ఎరిగినవు. ఇక పంతలుగా పొట్ట జీర నీకు అక్షరం వస్తలేదురా నా కొడుక. పంతలుగా పోరని మాట విచారొచ్చింది. ఏ పని చేస్తే లంగతనం దొంగతనం చేయకుండా మంచిది గొప్ప. అంతే లంగతనం చేయొద్దు, దొంగతనం చేయొద్దు. ఏ పని చేసుకొని